Maya, put a smile on your face. మాయా లెట్స్ గో. మన వెళ్ళకి ఇంకెవరైనా ఇక్కడికి వస్తే ప్రాజెక్ట్ ఆన్ చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ చేయి. అప్పుడే క్లాస్ జరుగుతుందని బయట నుంచి ఎవరు రారు. మార్నింగ్ సిడాన్ సిడాన్. ఏంటిది స్టూడెంట్సే క్లాస్ తీస్తున్నారు, టీచర్ లేరా? ఇరుగు. ఈయనే మా స్కూల్లో ది బెస్ట్ బయాలజీ టీచర్ మిస్టర్ కె సుందర్రావు. హలో మ్యామ్. నమస్కారం. ఇంటర్లో స్టాఫ్ తక్కువ సార్? నో హెవీ స్ట్రెంగ్త్. యాక్చువల్లీ స్టూడెంట్స్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి ఆయన అలా ఫ్రెండ్లీగా అప్రోచ్ అవుతున్నారు. గుడ్ సార్, అలాగే ఉండాలి. హే చేతులు ఫుల్గా బ్లడ్ ఉంది, విల్ వాష్ అండ్ గో. ఓకే ఫైన్. సార్ నమస్తే. ఏం కావాలి సార్? ఇక్కడ గొంజాల్వేస్ ఎక్కడ ఉంటారు? ఆయన ఇవాళ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, థర్డ్ బ్లాక్లో టీంతో పాటు ఉన్నారు. ఇట్ సైడా? ఇలా వెళ్ళి రైట్ తిరిగితే కనెక్టింగ్ బ్రిడ్జ్ వస్తుంది, అది దాటితే థర్డ్ బ్లాక్. కమ్ ఫాస్ట్ నో, ఎవరైనా వచ్చేస్తారు. వెళ్ళి నేను వస్తాను. గో. ఏమైంది? ఎవరు? శివానితిని వీడే చంపాడు. హే వాడిని ఫాలో అవుదాం పద. నితిన్ బాడీని పూడ్చి పెడతాననుకుంటా. వాడిని ఇక్కడే రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలి. వీడియో తీసి వీడే కిల్లర్ అని ప్రూవ్ చేద్దాం. ఇట్స్ అమేజింగ్ మాయా. అందుకొని పట్టుకోవడం ఇంత ఈజీ అని ఎప్పుడూ అనుకోలేదు. ఊడ్చిపోతున్నట్టు పదబెట్టి పట్టుకున్నామండి. లెట్స్ గో. సూర్యనా శివ, మీ ఇద్దరికి ఇక్కడేం పని చెప్పండి, ముందు క్లాస్కి వెళ్ళండి. మేము వెళ్ళిపోతే మొత్తం అంతా దాచేద్దామనా? మాయా నువ్వు వెళ్ళి అందరిని పిలుచుకురా, ఈయన నేను చూసుకుంటాను. శివ, నీకు చెప్పిన అర్థం కాదు, అందరి మంచి కోసమే నేను ఈ పని చేశా. ఎవరికి మంచి? హత్య చేసి ఎవరు తప్పించుకోలేరనా? ఈ రోజు గనక నేను చంపలేదంటే మన స్కూల్ పరుగు పోయి ఉండేది. శివ నువ్వు ఇక్కడే ఉండు, నేను ప్రిన్సిపల్ వెళ్ళి పిలుచుకురా, ఆయన వచ్చి మంచి పని చేసేవారని నన్ను మెచ్చుకుంటారు తెలుసా? ఏం వాగుతున్నావు అన్నా? నేనేం వాగట్లా. ఈ పందిని గనక చంపకపోతే ఈ రోజు ఇన్స్పెక్షన్ సీన్ సీతారాయి ఉండేది. ఈ పందిని చంపిన మ్యాటర్ బ్లూ క్రాస్ వాళ్ళకి చెప్పొద్దు బాబు, నా సీటీ సిరిగిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? గైస్ ఒక చిన్న హెల్ప్. 12th క్లాస్ ఎక్కడ ఉంది? 12th? అవును. ఎందుకన్నా? ఏం లేదు, పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇయ్యి, మేము డెలివరీ చేస్తాం. మీరే ఇచ్చేస్తారా? అవు మళ్ళా మేము 12th అన్నా. తీసుకో. గిదేది చికెనా? అవును బాస్, మెక్సికన్ చికెన్. ఇదిగోండి ఏంది ఇది? బిల్లు. ఎంత? 1200. 1200. ఏంటి బాబు, రైస్ బ్యాగ్ 1000 రూపాయలు ఉంటే నువ్వు ఇది 1200 అంటావేంటి? బాస్ ఇంతకు ముందు ఎప్పుడైనా పిజ్జా తినారా? అన్నా నువ్వు ఏ 12th అని అడిగావు? ఎన్ని 12th ఉన్నాయి? ఒకటే 12th కదా. ఇది పట్టుకోనా, మేము 8th అన్నా. 8th? రే ఎట్లా మేనేజ్ చేసిన? అందుకే కదా గురు నిన్ను తీసుకొచ్చింది. శివ ఒక నిమిషం ఆగు. ఏంటి మాయా, అడ్మిన్ బ్లాక్ వెళ్ళి 40 మందిని షార్ట్ లిస్ట్ చేయాలి మనం. ఆల్రెడీ ఆ వాచ్మెన్ వెనకాల తిరిగి అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది మాయా. టెన్షన్గా ఉంటే అసలైన కిల్లర్ మన కళ్ళ ముందున్నా కూడా మనం పట్టుకోలేం. మనం మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. మళ్ళీనా? దేనికి?
కిల్లర్ ఏదో ఒక క్లూని స్పాట్లో వదిలిపెట్టే వెళ్ళుంటాడు. ఇట్స్ థంబ్ రూల్ ఆఫ్ ఎ క్రైమ్ సీన్. శివ క్లోజ్ ద డోర్. హరి అప్. అటువైపు అయిన క్లూ ఉందేమో చూడు. మనం అడ్మిన్ బ్లాక్ వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. ముందు ఇక్కడ బాగా వెతుకుదాం శివ. నితిన్ బ్యాగ్లో బుక్స్ ల్యాప్టాప్ ఛార్జరే ఉన్నాయి. మీ డెస్క్లోనే ఏం లేదు మాయా. సరిగ్గా చూడు శివ. కిల్లర్ ఎందుకు పెన్సిల్ని వెపన్గా యూజ్ చేశాడు? హాయ్ అదే అర్థం కావట్లేదు. మాయా ఏంటి శివ? నాకెందుకో మనం కనిపెట్టలేమనిపిస్తుంది మాయా. ఒక కిల్లర్ని కనిపెట్టు నువ్వు చదివే క్రైమ్ నవల్లో వచ్చేలా ఇమాజినేషన్ కాదు మాయా. ఇమాజినేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండాలి శివ. ఇది నితిన్ ఇయర్ ఫోన్స్. ఇక్కడ ఎందుకుంది? తన సెల్ ఫోన్ ఉందేమో చూడు. వెళ్ళు. పాకెట్లో సెల్ ఫోన్ లేదు, ఎవరో తీసేశారు. ఇక్కడేం లేదు మాయా. అయితే కిల్లర్కి నితిన్ సెల్ ఫోన్తో పని ఉంది. వాడికి దాంతో పని ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఒరిజినల్ కిల్లర్ దొరికే వరకు నేనే కిల్లర్ని మాయా. సీసీటీవీ కెమెరాలో మనం వచ్చిపోయిందంతా రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు అందరూ నన్నే అంతకుడు అంటారు మాయా. కరెక్ట్. అయితే సీసీటీవీ కెమెరాలో కిల్లర్ వచ్చి వెళ్ళింది కూడా రికార్డ్ అయి ఉంటుంది. అవును. లెట్స్ గో టు సీసీటీవీ రూమ్. కమ్. ఇట్స్ లాక్డ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం వెయిట్ చేయి. ఎవరైనా వస్తున్నారని చూడు. ఇప్పుడు ఏం చేస్తావు? హే, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? స్టోరీ బుక్స్ చదివితే చాలు బ్యాంక్ లాకర్ని కూడా తెరిచేయచ్చు. దీనికి ఇన్ఛార్జ్ గొన్సాల్విసే కదా? అవును, కానీ ఇప్పటికీ మనమే ఇన్ఛార్జ్. పాస్వర్డ్ అడుగుతుంది. ట్రై జీసస్. ఆయన ఫుల్ నేమ్ ఏంటి? యాంటనీ గొన్సాల్వెస్. ఏం టైప్ చేస్తున్నావు? గాడ్స్ ఇలా టైప్ చేస్తున్నాను. హే, మనమే కదా పేరు పెట్టా. హలో. మెయిన్ గేట్. దట్స్ ఏ బ్లాక్. ఇట్స్ సి బ్లాక్. గో టు డి బ్లాక్. దట్స్ అ కారిడార్. ఎక్కడ? కారిడార్. క్యామ్ నంబర్ 235. గో టు 11:30. ఓకే. వీడియో రికార్డ్ అవ్వలేదు. షిట్. కారిడార్ క్యామ్ 26, 27, 28 11:30 నుంచి 11:37 వరకు ఆఫ్లో ఉన్నాయి. ఏది రికార్డ్ అవ్వలేదు. నేను క్లాస్లోకి వచ్చింది 11:38కి. ఆ తర్వాత ఉన్న వీడియోనే అవైలబుల్గా ఉంది, కావాలంటే చూడు. 11:38కే సీసీటీవీ కెమెరాస్ని ఆన్ చేశారు. సో కిల్లర్ సీసీటీవీ కెమెరాస్ని ఆఫ్ చేసి హత్య చేసి వచ్చాక ఆన్ చేశాడు. మన క్యాంపస్ గురించి బాగా తెలిసిన వాడే ఈ పని చేసి ఉండాలి. ఐమ్ షూర్ మాయా. యు మీన్ గాడ్జిల్లా? చిచి, ఆయన పేరుకే గాడ్జిల్లా. ఆయన కంట్రోల్నే కదా ఉన్న ఈ సెక్యూరిటీ సిస్టమ్స్. వేరే ఎవరైనా యాక్సెస్ చేసినచ్చుగా. ఇప్పుడు మళ్ళా వాడి ల్యాప్టాప్, ఫోన్ రెండు తీసుకున్నావా? ఆ రెండింటిని స్టాఫ్ రూమ్ లో సేఫ్ గా దాచాను. వీడియో చూసావా? అయితే ఆ ల్యాబ్ కారిడార్ క్యామ్లో తప్పకుండా ఉంటాడు కదా మాయా. ఎస్. నందిని మ్యామ్. నందిని మ్యామ్ కరెక్ట్. ఆ రోజు క్లాస్లో కూడా నాకు సెకండ్ మార్క్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన గొడవలో నితిన్కే సపోర్ట్ చేశారు. రా స్టాఫ్ రూమ్కి వెళ్దాం, అక్కడ ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. స్టాఫ్ రూమా? ఎందుకు స్టాఫ్ రూమ్? రా శివ, చెప్తాను. ఇదేంట్రా బాబు, అన్ని బ్లాక్లో ఒకేలాగా ఉన్నాయి. మా కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లాంటి ల్యాబ్ని మీరు ఎక్కడా చూసుండ్రు. అన్ని యాపిల్ మిషన్లు, 60 సీసీటీవీ కెమెరాలను అక్కడక్కడ పెట్టాం. అన్ని కలర్, అన్ని వర్కింగ్ కండిషన్. అయ్యో మేడం, ఎంట్రన్స్ నుంచి టాయిలెట్స్ వరకు అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి మేడం. నాకు ప్రిన్సిపల్ కు తెలియకుండా ఇక్కడ ఒక్క అంగుళం కూడా తప్పు జరిగే అవకాశం లేదు మేడం.
అవును మేడం. Because everything has been monitored. Is it? Yes. సార్ సార్ ఎస్ ఇక్కడ స్టూడెంట్ నితిన్ అని చెప్పి నితినా నితిన్ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు సార్, వాళ్ళ డాడీ నితిన్కి పిజ్జా ఆర్డర్ చేశారు. పిజ్జాలు క్లాస్ రూమ్లో అలౌ చేయడం కుదరదు. ఆఫీస్ రూమ్కి వెళ్ళండి, వాళ్ళు పిలుస్తారు. ఓకేనా? ఓకే సార్. ఇదే అనుకుంటా. చూడు మాయా, ఆర్ యూ షూర్? అక్కడ మ్యాథ్స్ బుక్ ఉందిగా. ఓకే. త్వరగా మాయా, ఎవరైనా వస్తారు. చూస్తున్నాను కదా. శ్రీధర్ సార్. హే, ఆవిడ డైరీలో ఈయన ఫోటో ఉందేంటి? ఏమో మరి. ఏదో రాసుంది. మరి ఇదేంటి? మై డియర్ స్వీటీ పై అంటే మాయా, ఇప్పుడు దీంతో మనం ఏం చేయగలం? నాకేమీ అర్థం కావట్లేదు. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్, ప్రిన్సిపల్ పిలుచుకురమ్మన్నారు. ఎందుకు? కెమికల్ స్టోరేజ్ ల్యాబ్కి రమ్మన్నారు సార్ మిమ్మల్ని. మీరు ప్రిన్సిపల్ని ఎక్కడ చూశారు? ల్యాబ్లో సార్. Auditor- వాట్? ఆడిటోరియం పక్కన ఉన్న అక్కడే సార్. ల్యాబ్లో సార్. నేను వెళ్ళి కలుస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్.